అందరికీ నమస్కారం అండి. కలకత్తాలో ఆగస్టు 9వ తేదీకి జరిగినటువంటి ఈ యొక్క నిర్భయ 2 సంఘటన అన్నది యావత్ భారతదేశం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన అండి. ఎందుకంటే గతంలో 2012లో జరిగినటువంటి ఈ యొక్క నిర్భయ సంఘటనని మించి ఈ యొక్క నిర్భయ 2 సంఘటన అన్నది తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తుందండి. ఎందుకంటే ఈమె మెడికల్ విద్యార్థిని, పీజీ స్టూడెంట్, మెడికల్లో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని తన పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లోనే ఘోరంగా హత్యాచారం చేసి మరియు హత్య చేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అంతేకాకుండా గవర్నమెంట్స్ కూడా ఈ యొక్క కేసు పట్ల ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళట్లేదు అన్నది నా భావన అండి. ఎందుకంటే సంఘటన జరిగి కనీసం ఇప్పటికీ 10 డేస్ గడుస్తున్నా కూడా ఎటువంటి పురోగతిని కూడా ఈ యొక్క కేసులో సాధించకపోవడం, అంతేకాకుండా ఈ కేసులో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలు నివృత్తి కావటం లేదండి. ఎందుకంటే సంఘటన జరిగినటువంటి వెంటనే ఈ యొక్క సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి నేనే చేశాను, మీరు దమ్ముంటే నన్ను ఏదైనా చేసుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇది విపరీతమైనటువంటి అనుమానాలకు తావిస్తుందండి. అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ కాలేజీ యొక్క సూపరింటెండెంట్ కూడా సంఘటన జరిగినటువంటి నెక్స్ట్ డేనే తనని ఇంకో కాలేజీకి ప్రిన్సిపల్గా పంపించడం కూడా గవర్నమెంట్ మీద కూడా విపరీతమైనటువంటి అనుమానాలు తావెత్తుతున్నాయి. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సంఘటన పట్ల సీరియస్గా తీసుకొని ఇందులో ఉన్నటువంటి నిజాలు, ఇందులో ఏం జరిగింది అన్నది బయటికి తీసుకురాకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన సీక్వెన్సెస్ చూస్తుంటే ఇందులో పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నటువంటి ఈ సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది హైకోర్టు. వాళ్ళ ఎంక్వైరీలు కూడా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఆమె శరీరంలో ఒకే ఒక వ్యక్తి తన్ని మానవంగా అఘాయిత్యం చేయలేదు. కొన్ని వ్యక్తులు సమూహం అంటే ఎక్కువ మంది వ్యక్తులు తన పట్ల ఈ యొక్క అత్యాచారంలో పాల్గొనడం జరిగిందనేటువంటి ఒక విషయాన్ని వెలుగు చూడడం జరిగింది. అంతేకాకుండా తన శరీరంలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంది అంటే అది ఒక వ్యక్తి కాకుండా ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేటువంటి అనుమానాల్ని ఈ యొక్క మెడికల్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయండి. ఈ సంఘటన మీద యావత్ భారతదేశం కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా ఇదొక వంపు తీసుకొచ్చేటువంటి అతి పెద్ద సంఘటన కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా లేదా వాళ్ళని తప్పించడం కోసం ఈ కేసుని ఏమైనా డైవర్ట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని సిబిఐ త్వరితగతిన కంప్లీట్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి నిజాలు ప్రజలకు తెలియచెప్పడం అన్నది చాలా అవసరం. అంతే